ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గుబ్బల పాల్రాజు పిలుపునిచ్చారు. ఆయన తన నివాసంలో సమావేశం నిర్వహించి నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నాడు తెలంగాణ కోసం ప్రత్యేక ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని బాలరాజు అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎం రేవంత్ సొంత గ్రామం నుండే బీఆర్ఎస్ గెలుపును ప్రారంభిస్తామని ఆయన అన్నారు. ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఇప్పటి వరకు తట్టెడు మట్టి కూడా తీయని పరిస్థితి కాంగ్రెస్ పార్టీదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు ఎవరూ భయపడవద్దని, అందరికీ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని గుబ్బల ధైర్యం చెప్పారు. ఓట్లేసుకున్న తర్వాత ఈ రోజు వరకు నేను వేసిన శిలాఫలకాలను తీసేస్తారు. నేను తెచ్చిన నిధులు ఎక్కడ పోతున్నాయో అర్థం కాదు. మనం తీసుకొచ్చినటువంటి ఉమామహేశ్వర అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి పునాది రాయి వేస్తే ఈ రోజు వరకు కూడా ఒక్క కప్పిస్కడి మట్టి తీయనటువంటి పరిస్థితి. సంవత్సరన్నర కాలంలో నాకు తెలిసి దాదాపుగా 50-60% 50-60% పనులు పూర్తయ్యేది. ఇంకో 6 నెలల సంవత్సరంలో ప్రతి సెంటు గుంటకు సాగునీరు అందించడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మీ అందరితో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనము 27 రజతోత్సవం నుంచి మన ప్రణాళిక మొదలు పెడదాం. స్థానిక సంస్థల్లో మొదటి విజయ డంకా మోగిద్దాం. రాబోయే సాధారణ ఎన్నికల్లో అఖండమైన మెజారిటీలతోన విజయ డంకా మోగించి అధికారాన్ని చేజించుకొని మళ్ళీ ప్రజల అవసరాలను మనము తీర్చే విధంగా ఆ శక్తిని కూడగట్టుకోవాలంటే దయచేసి సందేశం వస్తే ఒకరికొకరు చెప్పుకొని బాధ్యతగా తరలి రండి తప్ప అప్పుడున్న అవకాశాలు మనకి ఇప్పుడు ఉండవు.